తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడి తమపై ఎదురుదాడి చేస్తోందని టీటీడీ మాజీ చైర్మన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ విధ్వంస రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కల్తీ నెయ్యిపై చంద్రబాబు సిట్ ద్వారా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన సిట్ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 90 కోట్ల లడ్డూలను తయారు చేసి దైవద్రోహానికి పాల్గొన్నారు అన్న ఒక్క మాటతో మొత్తం వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమనంతా కూడా నేలమట్టం చేసే విధంగా మాట్లాడింది మీరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా కూడా మీరు మా మీద ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాకుండా దయచేసి ఆత్మావలోకనం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని అంతరాత్మను ప్రశ్నించుకొని ఏమిటి మనం చేస్తున్నది తప్ప కాదా? మీరే అంటున్నారు కదా, దైవద్రోహం చేసినటువంటి వాళ్లను దేవుడు మన జీవిత కాలంలోనే శిక్షిస్తాడు అని. మీకంటే దైవద్రోహం ఎవరు చేసినారు? ఆ కోట్ల లడ్డులో ఆవు కొవ్వు కలిపినారు అని అన్నదానికంటే అపవాదు ఏముంది? వెంకటేశ్వర స్వామి చూడడని చెప్పినారా? వినడని చెప్పినారా? మా మీద పగ తీర్చుకోవటానికి వెంకటేశ్వర స్వామినే ఆయుధంగా వాడుకున్నారా? మీ అంతరంగానికే వదిలేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని మోసేటువంటి మోతగాళ్ళు అనేటువంటి మాట ఏంటంటే నందిని డైరీ ఒక్కసారి కూడా వీళ్ళ అవకాశం ఇవ్వలేదు అని. ఆ 13 నుంచి 19 వరకు నందిని అన్నటువంటి సంస్థ నా దగ్గర ఉంది. ఒక్కసారి కూడా పాల్గొల. నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైం. మీరు విమర్శిస్తే సరిపోదు, ఎందుకు పాల్గొనాలా? సరళతరం చేస్తే పాల్గొలేకపోవటం ఎలా సాధ్యము? నీకు కఠినతరం చేస్తేనే అర్హతలు ఉన్నటువంటి సంస్థ సరళతరం చేస్తే నడిచి వచ్చేటట్టుగా అప్లై చేసుకుంటుంది కదా. చిన్న లాజిక్ మిస్ అయిపోతే ఎట్లా? 2014-19 చేయలేదు, మళ్ళీ చేసింది. మా హయాంలో చేసింది ఒకసారి. వాళ్ళు రాకపోతే ఎవరు ఏం చేయగలరు? ఎందుకు చేసి ఉండొచ్చు కదా. కఠినతరం చేసినా కూడా పాల్గొనేటువంటి శక్తి వాడికి ఉంది కదా. అంతకు పూర్వం ఉంది కదా. 2019లో పూర్వం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కూడా నందినికి అర్హత ఉంది కదా. మేము సరళతరం చేసిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి సంస్థలు ఒకదాన్ని చూపించమని కదా నేను ఇప్పుడు చెప్పింది. సరళతరం చేయటానికి ముందు పాల్గొన్నటువంటి సంస్థలు ఉన్నాయి, అవే పాల్గొన్నాయి. కఠినతరం చేసిన తర్వాతనే ఈ ఏఆర్ డైరీ అనేవాడు వచ్చినాడు. ఎవరైతే ప్రధానమైనటువంటి నిందితుడు ఉన్నాడో వాడు ఆ తర్వాత బాగా కఠినతరం చేసిన తర్వాతనే కదా వచ్చాడు. మీరు అప్పుడు సరళతరము కఠినతరము దానికి ఎట్లా సాధ్యమవుతుంది? అప్లై అవుద్ది మీ ప్రశ్నకి సమాధాన విషయము. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కుప్పంలో తిరుమల లడ్డూ విషయం మీద మళ్ళీ మాట్లాడుతూ ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే నేను మాట్లాడాను అని చెప్తూ ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్న అర్థం వచ్చేటట్టుగా నేను మాట్లాడారు. సిట్ తనిచ్చినటువంటి నివేదికలో సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదు, చాలా చాలా మృగ్యము అని స్పష్టంగా పేర్కొన్నది. అలాగే వాళ్ళు ఎన్డీఆర్ఐ రిపోర్టు కూడా ఆ తర్వాత శ్యామలరావు గారు ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకర్లు ఏదైతే ఉందో చంద్రబాబు గారి హయాములో ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యిలో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా యానిమల్ ఫ్యాట్ అన్నది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా సిబిఐ తన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పేర్కొన్నది. అయినా ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం, జనసేన పార్టీలు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్ళకు అర్థమైపోయి ఎదురుదాడికి
ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు, లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు, మా నాయకుడు, నేను, సుబ్బారెడ్డి, మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని మీద కావాలనే అయినా కూడా జనం నమ్మే పరిస్థితి పోయింది కనుక ఉద్దేశ్యపూర్వకంగా పని కట్టుకొని యాదృచ్ఛికంగా కాదు, భావోద్వేగపూరితంగా కాదు, పక్కా ప్రణాళికతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ళ మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి, ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద, రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము. ఆయన చేసింది తప్పు, పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది. కానీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ, జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చేయటానికి దాన్ని సాకుగా తీసుకొని మా మీద దాడి చేస్తున్నది. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలపలేదు అన్నటువంటి విషయం తెలిసిపోయింది. మేము చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో కల్తీ నెయ్యి జరిగింది అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్టులో ఎక్కడ కూడా ఆనాటి పాలక మండలి అధ్యక్షులు కానీ, పాలక మండలి సభ్యులు కానీ, ఉన్నత అధికారుల ప్రమేయం కానీ ఆ అవినీతిలో, ఆ కల్మషంలో వాళ్ళు భాగస్వాములు కాదు అన్న విషయం చాలా స్పష్టంగా తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొన్నది. ఆ సిట్ నివేదికలోనే వాళ్ళు మరింత విస్పష్టంగా టీటీడీలో ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఆ ఎక్స్పర్ట్స్ కూడా తెలుగుదేశం పార్టీ హయాం నుంచి ఉన్నటువంటి వాళ్ళే, అంతకు పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు, వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. దీనికి ఏ కంపెనీలైతే నెయ్యిని సరఫరా చేసినాయో, ఈ కల్తీ నెయ్యిని, ఈ బోలే బాబా డైరీ అన్నటువంటిది 2018లో దాని పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ. ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ 2018లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్నికల్ శాంక్షన్ దానికి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు టెండర్ వేయటం జరిగింది. టెండర్ వేసిన తరువాత చాలా ముఖ్యమైనటువంటి విషయం, 291 రూపాయలకు కేజీకి టీటీడీ ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ అనే బోలే బాబా డైరీ నుంచి టీటీడీ నెయ్యిని కొనుగోలు చేసింది. అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఈరోజు నిందితుడుగా సిట్టు పేర్కొన్నటువంటి కల్తీ నెయ్యిని తయారు చేసిన ప్రధాన నిందితుడైనటువంటి బోలేబాబా డైరీ చంద్రబాబు టైంలో కూడా నెయ్యిని సరఫరా చేసింది అన్న విషయం సిట్టు స్పష్టంగా
పేర్కొన్నది. అలాగే ఇంకొక నిందితుడుగా ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ అన్నటువంటిది, వీడు కూడా ఈ కంపెనీ కూడా కల్తీ చేసింది అన్న విషయాన్ని వాళ్ళు చెప్పినారు సిట్. ఇదే ప్రీమియర్ డైరీ 2013 నుంచి 2013లో 273 రూపాయలకు, 2016లో 332కు, 2016 సెప్టెంబర్లో 364 రూపాయలకు, ఏప్రిల్ 17లో ప్రీమియర్ డైరీ 411 రూపాయలకు, అక్టోబర్ 17లో ప్రీమియర్ డైరీ 378 రూపాయలకు, జనవరి 28, 2018 ప్రీమియర్ డైరీ 320 రూపాయలకు, ఆగస్టు 19 మేము అధికారంలోకి వచ్చిన తరువాత 389 రూపాయలకు ఈ ప్రీమియర్ డైరీ చంద్రబాబు గారి టైంలోనే అత్యధిక సార్లు, దాదాపు 90% పైగా ఈరోజు ప్రధానమైనటువంటి నిందితులలో ఒకరైన డైరీ సంస్థ అయిన ప్రీమియర్ డైరీ చంద్రబాబు టైంలో కూడా అత్యధిక సార్లు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది.